అర్రే చికెన్ సూప్! ఎంతమందికి ఇష్టం చికెన్ సూప్? రెస్టారెంట్లో అయితే బోల్డ్ మసాలాలు వేసి పౌడర్లు వేసి తయారు చేస్తారు. మనమైతే ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో చెప్తానో వచ్చేయండి. ఫస్ట్ అయితే ఆ చికెన్ హాఫ్ కేజీ అండి, అది హాఫ్ కేజీ చికెన్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ చికెన్ అలా బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. అందులో వాటర్ అయితే యాడ్ అవుతుంది కదా, నేను తక్కువ తీసాను యాక్చువల్గా, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అందులో చితక్కొట్టుకుని అంటే పొడిని చేసుకున్న బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈలోపు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు అవి ఏమి తగలకూడదు అన్నట్టుగా ఓన్లీ ఆనియన్స్ వేసాను. తర్వాత మసాలా వేసి వేపుకున్నాను. అది వేగిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్ స్టాక్ అని కూడా అంటామండి మనము. ఆ చికెన్ స్టాక్ని అందులో వేసుకోండి. ఉంటే కొంచెం క్రీమ్ వేసుకోవచ్చు. ఇంకా ఎగ్ బాయిల్ అయ్యి సూప్లోనే వేసుకుంటారు. అవేమి నాకు నచ్చలేదు. సో ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. అయితే ఉల్లిపాయలు ఆనియన్స్ అయితే అందరూ వేసుకుంటారు అంటే కాదు, వేసుకోరు నాకు తెలిసి. నేనైతే నా టేస్ట్ తగ్గట్టు నేను చేసుకున్నాను. ఇలా మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టం అంటే చాలా ఇష్టంగా తాగుతారు. చికెన్ అనేటప్పటికల్లా చెవులు మెదులుతాయి కదండి మనకి. ఆల్మోస్ట్ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి చికెన్ అంటే ఒక ఎమోషన్ అన్నమాట. చాలా బాగుంది.